కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సి దగాగా మారిపోయిందని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నారా లోకేష్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలను పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని ఆయన నిలదీశారు. ఇక డిఎస్సిలో అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయిలో సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు మార్గాని భరత్. ప్రతి జనవరి 1వ తారీఖు క్యాలెండర్ ఓపెన్ చేస్తాము, జాబ్ క్యాలెండర్ అని చెప్పి గత ప్రభుత్వంలో మేము నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఈయనేదో కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి చేసిన కార్యక్రమంలో కూడా ఒక మెగా స్కామ్ బయటపడిన సందర్భం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇది లోకేష్ గారి యొక్క నేతృత్వంలో జరిగిందా, లేకపోతే నారా లోకేష్ గారికి తెలియకుండా జరిగిందా, మరి ఏ రకంగా జరిగిందో దీనిపైన సమగ్రమైన విచారణ సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన అవసరము రాష్ట్ర ప్రజల తరపున ఒక ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి నేను ఇంకో అంశం కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, సిట్టింగ్ జడ్జి లేకపోతే ఈ యొక్క సిబిఐకి దీన్ని సిఫార్సు చేసి నిజ నిజాలు బయటికి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఈ అంశం పైన ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము చాలా ప్రతిష్టాత్మకంగా వాళ్ళు ఎప్పుడు చెప్తా ఉంటారు, మేము జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరానికి జనవరి 1వ తారీఖున తీస్తాంరా బై అని నారా లోకేష్ చెప్పిన సందర్భం. ఇందులో 3.5 లక్షల మంది పరీక్షలు రాస్తే ఒక 5,000 మందికి ఉద్యోగాలు ప్రకటించి మెసేజ్లు వెళ్ళి మళ్ళీ మొత్తం లిస్టులోంచి ఆ పోర్టల్లోంచి తీసేసిన సందర్భం. అసలు ఎందుకు ట్రాన్స్పరెన్సీని కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వం అవలంబిస్తుంది అని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం.